ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ సంపత్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు వందనం. ఈరోజు జెట్ న్యూస్ వారి ఆటపాట కార్యక్రమానికి ఇక్కడికి నేను ఆహ్వానించి మీకు అందరికీ కృతజ్ఞత చేసుకుంటున్నాను. ఇంత స్టార్టింగ్లో ఆసిఫ్ గారు వచ్చిన దగ్గరికి సార్ ఇక్కడ ఆటపాట కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్న తాండ్రు కాన్స్టిట్యూన్సీలో అంటే ఎంతమంది కళాకారులు ఇక్కడ మన దగ్గర తాండ్రులో వెళ్తారా అని అంటే లేదు, డెఫినెట్గా ఉంటారు సార్ దగ్గర, వాళ్ళని వెలికి తీయాలి మనము. ఆ వెలికి తీసే కార్యక్రమంలో 100% ఆసిఫ్ గారు వాళ్ళ టీం సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ 2 పాటలు విన్నాను. మా ఉద్యమకారుడు కేశవ్ తర్వాత మహేష్ గారు 2 పాటలు విన్నాను. చాలా అద్భుతంగా వాడిని అసలు వీళ్ళకి ఇంత కళ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. జనరల్గా మాట్లాడుతుంటే వాళ్ళు అసలు ఇప్పుడు వచ్చి సార్ సార్ అంటుంటే కానీ వాళ్ళ టోన్ అవన్నీ చూసి వాళ్ళ ఆభావాలు చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాను. కాబట్టి అంటే వాళ్ళ కళాకారులను వెలికి తీయడంలో మీరు తీసుకున్న పాత్రను డెఫినెట్ అభినందనీయం. డెఫినెట్గా ఇటువంటి ముందు కార్యక్రమాలు ఇట్లా చేపట్టాలి. ఎందుకంటే జనరల్గా పల్లె పదాలు ఏమంటే కరీంనగర్, ఆదిలాబాద్ అటువంటి మెదక్ డిస్టిక్ల వాళ్ళకి చూస్తారు. రంగారెడ్డి జిల్లాలో చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో కూడా మీరు గుర్తించి వీళ్ళ కళాకారుని బయటకు తీసుకొచ్చారంటే నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇదే కాకుండా లాస్ట్ నేను దాదాపు 50 నుంచి 100 క్రికెట్ వీటికి వెళ్ళాను, వాళ్ళ క్రికెట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాను. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, అరే ఎవరైనా ఒకరు మీరు ఇక్కడ నుంచి అకాడమీకి వెళ్ళండి రా బాబు, అక్కడైతే మీరు మీ టాలెంట్ బయటకు తీస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇట్లా మీ టాలెంట్ ఇట్లా బయటకు తీసి మళ్ళీ నెక్స్ట్ మీరు స్టేట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అట్లా కూడా మీరు టాలెంట్ బయటకు తీసి తర్వాత మీకు స్టేట్లో నేషనల్ ఆడిపిస్తారంటే తాండ్రు పిల్లలు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ మీ ద్వారానే సరే తాండ్రుకు ఒక మంచి పేరు రావాలని, తాండ్రుకు మంచి శుభసూచనగా కావాలని థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చే సహకారం